తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లికి రాయలసీమ రంగస్థలి కళాకారులు సారి సమర్పించారు. తిరుపతికి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర మంగళవారం రాత్రి చాటింపుతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కాగా ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకు రాయలసీమ రంగస్థలి కళాకారులు వేషాలు వేసుకుని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో కళాకారులు వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాల ప్రారంభ సందర్భంగా శ్రీ ప్రతాప్ స్వామి నగర సంకీర్తన మండలి సభ్యులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు నేరేళ్లమ్మ గుడి వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న కళాకారులకు గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్లు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా కళాకారులు ధరించిన వివిధ వేషాలకు ముగ్ధురాలై సాక్షాత్తు గంగమ్మే తిరుపతిలో భారీ వర్షం కురిపించి వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు భాస్కరాచారి, కెఎన్ రాజా, పొన్నాల జయజిరెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, చంగల్ రాయులు, వాసు వెంకటరత్నం, శ్రీకాంత్, మురళి, మునికృష్ణారెడ్డి, కోదండపాణి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, గంగాధర్, శాంతిప్రియ, చెయ్యమ్మ, విజయ్ కుమారి, అరుణమ్మ, మోహన్ రామరెడ్డి, బాల కళాకారులు పాల్గొన్నారు. తిరుపతి గ్రామ దేవత తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతర నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు రెండో రోజు. రాయలసీమ రంగస్థలి కళాకారులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ, అలాగే నగర సంకీర్తన మండలి సభ్యులు సంయుక్తంగా ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము. వివిధ వేషధారణలతో వచ్చి నేరేళ్లమ్మ గుడి నుంచి ప్రొఫెషన్గా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఆలయ అధికారులు, చైర్మను అందరూ స్వామివారి దర్శనం మాకు ఏర్పాటు చేశారు. మాకెంతో సంతోషదాయకం. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా జరగదు తాతయ్యకుంట గంగమ్మ జాతర జరిగినట్లు. 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. చిన్న పెద్ద తేడా లేకుండా బండబూతులు తిడుతూ, ఈ బండబూతులు తిట్టినా ఎవరు ఏమి అనుకోరు. ఏమంటే గంగమ్మ తల్లి ఆశీర్వాదంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అన్నీ శుభమే జరుగుతుంది. ఈ జాతర తర్వాత కూడా మళ్ళీ 5 మంగళవారాలు ఈ జాతర లాగానే అప్పుడు కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అప్పుడు కూడా ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళు అప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. దేశం నలుమూల నుంచి వచ్చి జాతర ఏర్పాట్లను అందరూ చూస్తున్నారు. ఈ దేవస్థానము, ప్రభుత్వము, అలాగే టీటీడీ వారు, పోలీస్ శాఖ వారు, మున్సిపాలిటీ వారు అందరూ సంయుక్తంగా మంచి ఏర్పాట్లు చేశారు. మాకంతా దర్శన భాగం కల్పించారు. అమ్మ వారి ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. ఈ తాతయ్యకుంట గంగమ్మ జాతర నాకు 70 సంవత్సరాల వయసు. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా అయితే వైభవంగా, ఘనంగా ఈనాటికి విచిత్ర దేవతల వేషధారణలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తిరుపతి పుర ప్రజలు, పిల్లలు, పాపలకు అందరూ కూడా ఆరోగ్యాలు ఇచ్చి సకల ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆమె ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ శుభప్రదంగా ఇంతటి గొప్ప ఘనకార్యాన్ని రాయలసీమ రంగస్థలి కళాకారులచే నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొంది ఉన్నాము. కావున జై గంగమ్మ తల్లి. మాత్రే నమః. తిరుపతి పట్టణ ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరికీ తల్లి అయినటువంటి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమతో సారె సమర్పించాము. అదేవిధంగా తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి సంకల్పించాము. ప్రతి ఒక్కరూ కూడా గ్రామ దేవతలను విస్మరించకూడదు. ప్రతి ఒక్కరూ గ్రామ దేవతలను పూజించాలి. అందరూ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని సంవత్సరానికి ఒక్కసారైనా పాల పొంగలు పెట్టి వారి కుటుంబాలందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందరికీ శుభం కలుగుగాక.